వటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరాలు తపస్సు చేశాడు. 7వ మన్వంతరంలో ఇంద్రుడి తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్యహోయలను మార్కండేయుడు చలించలేదు. చలించిన మార్కండేయునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయం చూడాలని ఉంది అని అడిగాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహాశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి చెట్టుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్లలో కాలిని పట్టుకుని నోటి ఉంచుకుని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీటి మునిగిన సమస్త భూమి ప్రాణకోటి కనిపిస్తుంది. మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు.